హనుమాన్ చాలీసా కేవలం పఠించడం వల్ల ఎన్నెన్నో అద్భుతాలు చూసిన వారున్నారు. హనుమాన్ చాలీసా రోజుకి ఒక్కసారి పఠిస్తే ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యలన్నవి దరిచేరవు. ఎవరికైనా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని గోచార రీత్యా జరుగుతున్నప్పుడు రోజుకు 11 సార్లు క్రమం తప్పకుండా 108 రోజులు పఠించినట్లయితే శని వలన వచ్చిన సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే దీనికొక చిన్న కథ ఉంది. పూర్వం రావణాసురుడు శనీశ్వరుణ్ణి తన నివాసంలో బంధించాడంట. అప్పుడు హనుమంతుడు సీతమ్మను వెదుకుతూ ఆ చెరసాలలో ఉన్న శనీశ్వరుణ్ణి చూసి విడిపించి, మీరేంటి ఇక్కడ బందీ అయ్యారని అడిగితే శనీశ్వరుడు తన గోడు విన్నవించుకొని హనుమంతునికి ఒక వరం కూడా ఇచ్చాడు. ఆంజనేయ, నన్ను విడిపించినందుకు నీకు కృతజ్ఞతగా ఒక వరం ఇస్తున్నాను. నిన్ను పూజించి నిన్ను ప్రార్థించే నీ భక్తుల జోలికి నేను వెళ్ళను. నీ పాదాలే వారి చరణాలుగా భావించే వారిని నేను ఏమీ చేయను అని వరమిచ్చి విడిపించినందుకు కృతజ్ఞతలు తెలిపి వీడ్కోలు తీసుకుంటాడు. అంతేకాదు, వెన్ను నొప్పి, ఒళ్ళు నొప్పులు ఉన్నవారు, అతిగా నిద్రపోతున్నవారు కానీ, మందత్వం, అలసత్వం పోవాలన్నా, బద్ధకంగా ఉన్నప్పుడు, జుట్టు ఎక్కువగా రాలుతున్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించినట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది. చంటి పిల్లలకి 4 ఏళ్లలోపు ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నా, భయంతో వచ్చే జ్వరాలకు, దృష్టి దోషాలకు చేతిలో విభూతిని తీసుకుని హనుమాన్ చాలీసా పారాయణం చేసి అది పిల్లలకు పెడితే వారికి రక్షగా ఉంటుంది. జాతకంలో దోషాలున్నా, తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నా హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవటం వల్ల వాటి నుంచి తప్పించుకోవచ్చు. ఆయన ఆశీర్వాదం మనపై ఎల్లవేళలా ఉంటుంది. మృగశిర నక్షత్రం ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరం. ఎందుకంటే మృగశిర నక్షత్రం ఉన్న రోజే మొదట ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని దర్శించారని పురాణ కథలు చెబుతున్నాయి. మృగశిర నక్షత్రం రోజు 108 సార్లు ఈ స్తోత్రాన్ని పారాయణం చేయగలిగితే తీవ్రమైన వ్యాధులు నివారించబడతాయి అని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఎవరికి ఏ బాధలుంటే అవి తీరుతాయి. కోర్టు కేసులు, ఉద్యోగం, వివాహం, గ్రహ బాధలు, గాలి సోకడం, చెడు దృష్టి నివారణ, శత్రువులు నశించటం, ఇలా ఒకటేమిటి అన్ని రకాలుగా ఈ స్తోత్రం ఎంతో దివ్యమైనది. అయితే ఒకటి, ఏదైనా కోరికతో చేస్తే మాత్రం హనుమాన్కి తమలపాకులతో పూజ, సింధూరం సమర్పించడం, తర్వాత పారాయణ చేస్తే మంచిది. లేదంటే ఈ స్తోత్రానికి నియమం అంటూ ఏమీ లేదు. ఏ కోరికలు లేని వాళ్ళు అయితే డైలీ చదువుకోవచ్చు. కోరికలు ఉన్నవారు మంగళవారం, శనివారం ఇలా పూజ చేసుకుని 21 ప్రదక్షిణలు గుడిలో చేసుకుని పారాయణ చేస్తే అద్భుతమైన ఫలితాలు చూస్తారు.